బాలినేని ఇంటికి ఎమ్మెల్సీ నాగబాబు రావటం ఒంగోలు రాజకీయాల్లో కూడా చర్చకు వస్తున్నటువంటి అంశం. అయితే ఒంగోలు కార్పొరేషన్ ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో మరి బాలినేని శ్రీనివాసరెడ్డితోటి కూడా మరి కొన్ని రాజకీయ విశ్లేషకులు అంతర్లీనంగా మాట్లాడినట్టు తెలుస్తూ ఉంది. మరి రాబోయే రోజుల్లో ఒంగోలు కార్పొరేషన్పై బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కన్నేశారా? మరి ఒంగోలు మేయర్ పదవి మరి ఎవరికి వరించనుంది? బాలినేని మనసులో కాపులకు అవకాశం దక్కిద్దా అనేది రాజకీయాల్లో చర్చకు వస్తున్నటువంటి ఒంగోలు మేయర్ రేసులో ఇప్పటికే ఆర్యవయసులకు కేటాయిస్తారనే టాక్ అయితే వినిపిస్తూ ఉంది. ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ గారు ఆర్యవయసుల వైపే ఒంగోలు మేయర్ పదవి కూడా వారికి ఇస్తే రాబోయే రోజుల్లో ఒంగోలు నగరాభివృద్ధి కూడా శరవేగంగా జరుగుతుందని ఆకాంక్షిస్తున్నట్టు సమాచారం. ఏ పదవి ఇవ్వాలన్నా కూడా కుల సమీకరణాలు చూసుకోవాలి. సామాజిక వర్గాల ఆ ప్రాధాన్యతను బట్టి ఎవరికి ఏ పదవి ఇవ్వాలనేది అధిష్టానం తీసుకునేటువంటి లోకల్గా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ అధిష్టానం తీసుకునేటువంటి నిర్ణయం. అయితే తాజాగా కూడా మరి జనసేన కూటమిలో భాగస్వామ్య పార్టీ అయినటువంటి జనసేన పార్టీ కాపుల వైపు ఉండటం ఇది రాజకీయంగా ఒంగోలులో చర్చకు దారితీస్తుందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఒంగోలు మేయరు మ్యాక్సిమం ఓసీలకే వచ్చేటువంటి అవకాశం. ఎందుకంటే గతంలో ఎస్సీలు చేశారు, దానికి ముందు బీసీలు చేసినటువంటి పరిస్థితి. కార్పొరేషన్ అయినాక ఎస్సీలు చేశారు, బిఫోర్ కార్పొరేషన్ కాకముందు మున్సిపాలిటీగా ఉన్నప్పుడు బీసీలు చేసినటువంటి పరిస్థితి. తాజాగా ఓసీలకు కేటాయిస్తారు అని తెలియగానే మరి ఎవరికి ఆ పదవి అనేది మరి చర్చకు వస్తున్నటువంటి అంశం. ఇప్పటికే ఆర్యవైశ్య కమ్యూనిటీ నుంచి కొంతమంది మరి 2 పేర్లు పరిశీలనలో ఉన్నట్టుంది. తెలుగుదేశం పార్టీ వైపు నుంచి కూడా ఒక పేరు ప్రామాణికంగా కూడా వినిపిస్తున్నటువంటి అంశం. మరి ప్రముఖ యాపిల్ గ్రానైట్ అధినేత సిద్ధా సూర్యప్రకాష్కు మరి అవకాశాలు వస్తాయని అనేక మంది చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఆయనకు అవకాశం కల్పిస్తే లోకల్గా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు స్వాగతిస్తారా లేదా అనేది మరి ఒంగోలులో చర్చ నడుస్తున్నటువంటి అంశం. మరోవైపు జనసేన పార్టీకి సంబంధించి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కాపుల వైపు ఉన్నారు అనేది తెర వెనక తెర ముందు వినిపిస్తున్నటువంటి అంశం. ఆయన కాపులకు గనక జనసేన పార్టీ మెయిన్ థీము 2024 ఎన్నికల్లో కూడా కాపులంతా పవన్ కళ్యాణ్ గారిని ఓన్ చేసుకున్నారు. కాపులంతా కూడా మరి ఆయన చెప్పినటువంటి బాటలో నడిచారు, అధికారం వైపు తీసుకొచ్చారు. 2014లో చూసాం ఒక పిలుపుతోటి అప్పట్లో కూటమికి సపోర్ట్ చేశారు. ఇప్పుడు 2024లో కూడా పవన్ కళ్యాణ్ గారు మరి కాపులను అట్రాక్ట్ చేయటంలో కానీ కాపులను మోటివేట్ చేయటంలో కానీ 2024లో సక్సెస్ అయినటువంటి పరిస్థితి. ప్రామాణికంగా తీసుకున్నట్లయితే మొన్న జిల్లాధ్యక్ష పదవికి కానీ ఒంగోలు నియోజకవర్గ పదవికి కానీ కాపులు ఎవరూ కూడా జనసేన పార్టీ వైపు నుంచి మరి బరిలో లేనటువంటి పరిస్థితి. ఈ టైంలో బాలినేని శ్రీనివాసరెడ్డి మరి కాపులకు సపోర్ట్ చేస్తారు జనసేన వైపు నుంచి అనేది వినిపిస్తున్నటువంటి అంశం. ఇక్కడ మనకి 50 డివిజన్లు ఉన్నాయి, 50 కార్పొరేటర్లు ఉంటారు. ఈ 50 కార్పొరేటర్లో జనసేన వాటా ఎంత ఉంది, మరి రాబోయే రోజుల్లో జనసేన పార్టీ ఏ ఏ స్థానాల్లో పోటీ చేస్తుంది అనేది ఇప్పటివరకైతే క్లారిటీ లేనటువంటి అంశం. జనసేనకి రియల్గా ఎంత కోటా ఇస్తారు అనేది మరి దానిపై కూడా అటు జనసేన పార్టీ నాయకులు క్లారిటీగా చెప్పలేనటువంటి అంశం. అయితే ఇప్పుడు తెలుస్తున్నటువంటి అంశం ఏంటంటే గవర్నమెంట్ కూడా ముందుగా లోకల్ బాడీ ఎలక్షన్స్ అంటే మున్సిపాలిటీలు అదేవిధంగా నగర కార్పొరేషన్లు ఇవి ఫస్ట్ నిర్వహించి తర్వాత ఎంపీటీసీ జెడ్పీటీసీలు నిర్వహించి తర్వాత సర్పంచ్ ఎన్నికలకు పోయే ఆలోచనలు కూడా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. రాజకీయంగా ఒంగోలు ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్కు సంబంధించి మరి మేయర్ పదవి ఎవరిని వరించనుందనేది చర్చకు వస్తున్నటువంటి అంశం. అయితే మొన్న పవన్ కళ్యాణ్ గారు ఆదేశాలతోటి నాగబాబు గారు కూడా జనసేన పార్టీలో యాక్టివ్గా ఉంటూ ఎమ్మెల్సీగా పనిచేస్తున్నటువంటి నాగబాబు బాలినేని శ్రీనివాసరెడ్డి నివాసంలో ఆయన కలవటమే రాజకీయంగా కూడా చర్చ నడిచిందని చెప్పుకోవచ్చు. మరి వారి చర్చలో కూడా ఈ ఒంగోలు రాజకీయం అదేవిధంగా ఇతర పాలిటిక్స్ కూడా మాట్లాడినట్టు తెలుస్తూ ఉంది.